నిన్న వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 2009 వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు, నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆదేశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశారని చెప్పి వైఎస్ విజయమ్మ గారు ఆ లేఖలో రాశారు. ఏంటి నిజంగా వాళ్ళ మేనకోడలకి మేనల్లుడికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారా? లేదా అసలు ఎవరు నమ్మాలి? విజయమ్మ గారిని నమ్మాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలా? ఇక్కడ విషయం ఏంటంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు. అది యాక్చువల్గా జనాలు ఇంటర్ఫియర్ కాకూడని మ్యాటరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని చంద్రబాబు నాయుడు గారితో వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉండి నడుపుతున్నారు అంటూ ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాల్సిందే. అసలు ఆ లేఖ సారాంశం ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే క్లారిఫికేషన్ అని చెప్పి నోటరీ చేపించి మరి ఇందులో దాపరికాలు ఏం లేవు. ఇదిగోండి, నోటరీ చేపించి 20 రూపాయల స్టాంప్ మీద నోటరీ చేపించి, చూస్తున్నారు కదా, నోటరీ చేపించి మరి దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ ఒక తల్లి కొడుకు గురించి చెప్పింది అంటే గనక రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిది అని. మరీ ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ఎంత ప్రమాదకారిగా ఈ లేఖ ద్వారా ప్రజలందరికీ వైఎస్ విజయమ్మ గారు చెప్పారు. NCLTలో ఏదైతే గనక కంపెనీస్ దాంట్లో కేసు ఏదైతే వేశారో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారికి సరస్వతి పవర్స్ భూములు అనేవి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కంపెనీ లా ప్రకారం విరుద్ధం, అవి మళ్ళీ నాకే చెందాలి అంటూ ఏదైతే వేశారో దాంట్లో భాగంగానే హైదరాబాద్ NCLT కోర్టులో విజయమ్మ గారికి వ్యతిరేకంగా అయితే కనుక ఒక తీర్పు వచ్చింది. దాని మీద ఆమె ఏకంగా మద్రాస్ ట్రిబ్యునల్లో ఆమె కేసు ఫైల్ చేశారు. దాంట్లో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలోనే వెనకమాలుండి కొంతమంది వైఎస్ షర్మిల గారి వెనకమాలుండి నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అంటూ సొంత కూతుర్ని వైసీపీ నాయకులు టార్గెట్ చేసి సొంత కూతుర్ని ఇబ్బంది పెడతంటే తట్టుకోలేని తల్లి మనస్తత్వం నిన్న నిజాలు బయట పెట్టింది. నిజమే, కానీ దీంట్లో వీళ్ళు ఎతుకుతున్న లొసుగులేందయ్యా అంటే గనక మనుమలు అని రాశారు కదా. మనుమలు అంటే మగపిల్లలు వస్తారు కదా, ఆడపిల్లలు ఎక్కడ ఉంటారు? ఉంది ఒక మనవడు, 3 మనవరాళ్ళు కదా. ఆమె చేత బలవంతంగా రాపిచ్చారు ఏదైతే ఈ లేఖ రాశారు. ఎంత టెన్షన్ పడతాం సంతకం పెట్టారో అంటూ ఒక చిన్న పనికిరాని లాజిక్లన్నీ ఈ సాక్షి డిబేట్ లో కూర్చొని మన కర్రాడు ఒకడో ఇంకా కొంతమంది కూర్చొని పనికిమాలిన డిబేట్లన్నీ చేస్తున్నారు. అరే స్వామి, మీరు చూడాల్సింది అది కాదురా. ఒక తల్లి కొడుకు గురించి, సొంత మేనల్లుడికి సొంత మేనకోడలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడయ్యా అని చెప్పి సొంత తల్లి సొంత కొడుకు గురించి రాసినప్పుడు దాంట్లో మనుమలు ఉన్నారా, మనవరాళ్ళు ఉన్నారా అని చెప్పి కోడిగుడ్డు మీద ఏకల పీకటం ఏందిరా? కొడుకు అనేవాడు దరిద్రుడు, నా కూతుర్ని మోసం చేశాడు, సొంత మేనకోడల్ని మేనల్లుడిని మోసం చేశాడు. నా కొడుకు ఇప్పటికైనా మనసు మార్చుకొని దాని మీద వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ ఇస్తాడు అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పిందే గానావా. అందులో ఇంకెక్కడ ఆమె తప్పుగా మాట్లాడిందేం లేదే. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంది? దానికి కూడా ట్రోలింగ్. ఏది మనుమలుంది, మనవరాళ్ళుంది, ఇదంతా ITDP సృష్టి, టీడీపీ వాళ్ళు సృష్టించిన లేక, బొంగు భూషణం. అసలు మీ ఆస్తుల గురించి మాకెందుకు రా స్వామి? అసలు ప్రజలకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే దోచుకున్న సొమ్ము పంచుకోవటంలో. మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక మాచర్ల దగ్గర సరస్వతి భూములు పంపకం విషయంలో వచ్చిన తేడా అండి. అసలు సరస్వతి సిమెంట్ ఎక్కడ ఉంది? చిన్న లాజిక్ అండి. సరస్వతి సిమెంట్ ఎక్కడ ఉంది? సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండానే భూములు ఎలా వచ్చినాయి? దాని మీద వచ్చిన ఆదాయం ఎలా తీసుకుంటున్నారు? దాని మీద అసలు దాన్ని పంపకాలు చేసుకోవడానికి మీకేం హక్కు ఉంది? ప్రజల సొమ్ము దొబ్బు తిని దాంట్లో వాటాలు ఒకరికొకరు పొసక్క మీరు మీ బతుకుని మీరే రోడ్డు మీద పెట్టుకున్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం లేదు. సరే, ఇంకో విషయానికి వద్దాం. ఎందుకు తెలుగుదేశం పార్టీని మధ్యలోకి లాక్కొస్తున్నారు? చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇది నడిపిస్తున్న స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇటు షర్మిల గారు కానీ లేకపోతే విజయమ్మ గారు కానీ నడుస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఇందులో వైఎస్ భారతి గారికి ఒక సూటి ప్రశ్న అమ్మా. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు కూరలో ఉప్పేసినా సరే చంద్రబాబు నాయుడు కుట్రా అనేటట్టు ఉండరు. మరీ దారుణంగా మీరు కూరలో ఉప్పేసినా, లేదంటే ఉప్పు తక్కువ వేసినా, కారం కొంచెం ఎక్కువ వేసినా అది చంద్రబాబు నాయుడు గారు కుట్రా అనేటట్టు ఉండరు. ఇంకా చివరికి వీళ్ళ బతుకు ఎలా తయారవుతుందంటే అనకూడదు కానీ సొంత చెల్లి చెబుతుంది అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ మాట చెప్పేస్తుంది చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక మీరు చివరికి ఎట్ట తయారవుతున్నారంటే మీరు వెళ్ళేటప్పుడు కారులో డీజిల్ అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు కుట్రా అనేటట్టు ఉండరు. ఈ కర్మకాలి కారు టైర్ పంచర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాకు కారు టైర్ పంచర్ చేశారు, మమ్మల్ని సంపటానికి వస్తున్నారు అని చెప్పేటట్టు తయారయ్యారు. ఏం బతుకులమ్మా అసలుకి ఇవన్నీ?
ఆ సాక్షి పేపర్లో ఒక నాకు కనిపించేది ఏంటంటే చెప్పమంటారండి, సాక్షి పేపర్లో డేటు, తిది, వారం, నక్షత్రం ఈ మాత్రమే ఒరిజినల్. మిగతా అన్ని అభూత కల్పనలు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అమ్మా? మీ కుటుంబాల్లో ఏలు పెట్టి వాసన చూసుకునే టైం ఆయనకి లేదు. రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. రోజుకి 18 గంటల పాటు ఆయన కష్టపడుతున్నారు. అసలు మిమ్మల్ని గెలకాల్సిన అవసరం ఆయనకు లేదు, ఆయనకి సంబంధం లేదు. ఏదన్నా ఉంటే గనక వైఎస్ షర్మిల గారిని పిలిచి కూర్చోబెట్టి అన్నా చెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుకోండి. కూర్చొని మాట్లాడుకోకుండా అంటే కూర్చొని మాట్లాడుకోమనే చెబుతున్నాం. పోయినసారి లాగా మెడపట్టి గోడకు పెట్టమని మేము చెప్పట్లా. కూర్చొని మాట్లాడుకోండి. మీ ఆస్తుల గొడవలో అప్పులు గొడవలు ఏదన్నా ఉంటే. అంతే తప్పితే కన్న తల్లి మీద కేసేసి సొంత చెల్లి మీద కేసేసిన వాడి వెనకమాల ఇంకా మీరు అందరు తిరుగుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. సరే, ఇవన్నీ ఏదో మీ తిప్పలు మీరు పడండి. అసలుకి ప్రజల నుంచి దోచుకున్నాయి 43,000 కోట్లు ఉన్నాయి. దాని మీద ఈడీ జప్తులో ఉన్నాయి. అవన్నీ ఈడీ జప్తులో ఉన్నాటి అన్నిటికీ కొన్నిట్లో వాటాలు పంచాను అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. మరి వాటికి లేని అబ్జెక్షన్ ఒక సరస్వతి భూముల్లోకి ఎందుకు వచ్చింది? ఓహో, సిమెంట్ ఫ్యాక్టరీకి దీనికి లింక్ ఉంది కాబట్టి అది ఇచ్చే గనక మా భారతీయ సిమెంట్ ఎక్కడ పడిపోయిద్దో, మా భారతీయ సిమెంట్ కొనుగోలు ఆగిపోయి షర్మిలా సిమెంట్ లేదంటే అనిల్ సిమెంట్ అనే పెడతారు వీళ్ళు. లేదంటే రాజారెడ్డి గారి పేరు పెట్టుకున్నారు కదా మనవాడికి, రాజారెడ్డి సిమెంట్, ఆర్ఆర్ సిమెంట్ అని అక్కడ పెడతారో, నా భారతీయ సిమెంట్ ఎక్కడ పడిపోయిద్దో అని చెప్పి కేసేసేవో తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా జగన్మోహన్ రెడ్డి? సొంత చెల్లె కదా అడుగుతుంది. చెల్లెడిగితే గనక ప్రాణాలు ఇచ్చే అన్నలు ఉన్నారయ్యా. చెల్లెడిగిన ఆస్తి ఇవ్వలేకపోతున్నావా నువ్వు? చిజీ, ఎలాంటి వ్యక్తి అసలు రాష్ట్రానికి పనికొస్తావా నువ్వు అసలుకి? సామాన్యంగా ఈ అన్నా చెల్లెలు కానీ ఈ ఆస్తి గొడవలు కానీ మన సామాన్య ప్రజల్లో సామాన్య కుటుంబాల్లో చూస్తాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి తండ్రి అయ్యుండి, ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లి అయ్యుండి ఇలాంటి ఆస్తి గొడవలు ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు చూడడానికి ఎలా చూడాలంటారు? ఏం చేద్దామండి? అన్నకేమో అధికార దాహం, డబ్బు దాహం, ధనదాహం ఎంత ఉంది అంటే గనక దాచుకో అంతే తప్పితే దాంట్లో పంచుకోటాలు ఉండవండి. జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒకటే, దాచుకో, పంచటాలు ఉండవు. ఆ పంపకాల దగ్గరకు వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో కడుపులో కలుక్కుమనిద్ది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద నీతిమంతుడనే ఏం చెప్పట్లేదు. ఆమె ఈ మధ్యకాలంలో నువ్వు ఈ 5 సంవత్సరాల్లో సంపాదించిన సంపాదన గురించి కాదు కదా అడుగుతుంది. 2009 వరకు ఉన్న ఆస్తుల్లో ఏదైతే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి ఉన్న ఆస్తుల్లో భాగమే కదా అడిగింది. అప్పుడు నువ్వు దోచుకున్న దాంట్లో ఏదో 43,000 కోట్లలో ఇచ్చేయి. 21.5 కోటే కదా అడిగింది. 21.5 కోట్లే కదా అడిగింది. ఇచ్చేవయ్యా బాబు, ఎందుకు నీకు ఆ బాధ? నువ్వేమన్నా కష్టపడి రాళ్లు కొట్టి మూటలు మోసి సిమెంట్ బొచ్చలు ఎత్తి ఇటుకలు ఎత్తి ఏమైనా సంపాదించావా? లేదు కదా. క్విడ్ ప్రోకో 90s తరానికి అంటే 90వ దశకంలో ఉన్న పిల్లలందరికీ క్విడ్ ప్రోకో అనే పదం ఏదైతే కనుక జనాలుగా అర్థమయ్యేటట్టు చెప్పింది ఎవరయ్యా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కంపెనీకి ల్యాండ్ ఇవ్వు, దాని నుంచి కిక్ బ్యాగులు తీసుకో, నువ్వు సొంతగా సంపాదించుకో. ఇది క్విడ్ ప్రోకో. దీన్ని మాకు పరిచయం చేసింది నువ్వయ్యా జగన్మోహన్ రెడ్డి. ఆ క్విడ్ ప్రోకోలో భాగంగా వచ్చిన దాన్నే కొంచెం నిన్ను సంపాదించుకోమంటున్నా, కొంచెం చెల్లి అడుగుతుంది. దాంట్లో తప్పే ఉంది. అసలు ఇక్కడ బాధ ఏంటంటే అండి, అసలు బాధ అది కాదు. ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి అపురూపంగా చాలా ఇప్పుడు వెళ్ళి ఏదైతే ఉంటున్నాడో బెంగళూరులో ఉన్న ప్యాలెస్, యలహంక ప్యాలెస్, ఆ ల్యాండ్ వైఎస్ షర్మిలదండి. అసలు మ్యాటర్ అక్కడ ఉంది. నిన్న షర్మిల ఏదైతే కనుక విజయమ్మ గారు చాలా క్లియర్ గా చెప్పారు, యలహంక ప్యాలెస్ ల్యాండ్ మొత్తం వైఎస్ షర్మిల గారిదంట. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇచ్చేయాలంటే కనుక పాపం ఎంతో కష్టపడి 5 అంచెల సెక్యూరిటీ పెట్టుకొని, 5 అంచెల సెక్యూరిటీలో ఒక భాగం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యలహంక ప్యాలెస్ లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 3 సార్లు వెళ్ళారంట. అసలు ట్విస్ట్, సొంత తండ్రి దాంట్లోకి 3 సార్లు వెళ్ళాడంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం సెక్యూరిటీ పెట్టుంటాడు లోపల? ఏముందో దాంట్లో ఏముందో మనకు అనవసరం. అంత సెక్యూరిటీ పెట్టాల్సినంత అవసరం ఏముంది? అది 5 స్టెప్ సెక్యూరిటీ, హెలికాప్టర్, హెలిప్యాడ్ ల్యాండింగ్, దాని చుట్టూర్తా ఇంకా చాలా పెట్టుకొని ఏం చేద్దాం అన్నయ్య జగన్మోహన్ రెడ్డి? ల్యాండ్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నావు. ఏముందండి, ట్రీట్మెంట్ చేసుకోవడానికి గదులు ఏమన్నా ఉన్నాయో? మనాడికి కొంచెం మతిమరుపు ఉందండి. ఆ మతిమరుపు ట్రీట్మెంట్ చేసుకోవడానికి గదులు ఏమన్నా సపరేట్ గా కట్టుకున్నాడేమో, లేదు రహస్యంగా దాచిన గదులు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు కదా. ఎవరికి తెలియని విషయం అది. వాళ్ళ తండ్రి గారే 3 సార్లు లోపలికి వెళ్ళారంటే సామాన్యులకు అనుమతి దొరికిద్దా అండి? అసలుకి సామాన్యులకు అనుమతి దొరికే అవకాశం ఉందా? వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే 3 సార్లు వెళ్ళారంటే ఆయనే చెప్పారులేండి, ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పినట్టు గుర్తు. ఆ యలహంక ప్యాలెస్ కూడా నేను వెళ్ళింది 2-3 సార్లేను అని చెప్పి ఆయనే చెప్పినట్టు గుర్తు. సొంత తండ్రి నేను బెంగళూరు పంపించేశాడు, నువ్వు అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు, అదంతా మాకు అనవసరం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ప్యాలెస్ షర్మిలాకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ ఆవదు కాబట్టి. ప్యాలెస్ పోతే ఈయన ఎక్కడ ఉండాలి? లోటస్ పాండ్కి వెళ్ళాలి. లోటస్ పాండ్ లో సగభాగం షర్మిల గారిది. పొద్దున్న లెగిస్తే సెల్లి మొహం చూడాలి.
ఇటు కట్టుకున్నది పోతుంది, అటు ఉండాల్సిన కొంపలోకి వెళ్తేనేమో అక్కడ పొద్దున్న లేగితే షర్మిల గారు మోహన్ చాలు. అది అసలు బాధ. తాడేపల్లి ప్యాలెస్ ఎవరున్నారండి ఇక్కడ? ఇది ఉంది 5 ఎకరాలేనండి, అదైతే 25 ఎకరాలండి. ఇది ఉంది 5 ఎకరాలే, అక్కడ ఉంది 25 ఎకరాలు. తిరగటానికి లోపల నుంచి ఏం జరిగినా బయటికి తెలియకుండా ఉండటానికి పాపం అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆల్ 5 ఎకరాలేనండి, సరిపోదు మాకు. చుట్టూరుతా కంచెలున్నా ఏం ఉపయోగం ఏముంది దాంట్లో? ఏమో ఎటు నుంచి ఎవరు వస్తారనే భయం. అక్కడ ఒక 5 స్టెప్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ 2 స్టెప్ కూడా పెట్టుకోలేకపోతున్నాడు కదా, అది అసలు భయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.